హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాం, చూసేయండి. చూసారు కదా, అసలు ఈ కోవబన్ ఇష్యూ ఏంది, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది, అసలు ఈ కోవబన్ ఏంది, ఆ పర్సన్స్ ఏంది, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ కోవా అమ్మే మనిషి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటి గురించి టోటల్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఈ కోవబన్ ఇష్యూ ఏదైతే ఉందో, మనం తింటూ ఉంటాం కదా రోడ్ సైడ్, చిన్న చిన్న డీసీఎంలలో పెట్టి అమ్ముతూ ఉంటారు కోవబన్స్. 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి. అది నేను కూడా తిన్నా అవి నార్మల్గా. కానీ ఈ ఇష్యూ ఎప్పుడైతే రైజ్ అయిందో, అంటే కోవబన్లలో కల్తీ జరుగుతుంది, ఆ బ్రెడ్లలో పురుగులు పడ్డం కానీ, వాళ్ళు వాడే ఐటమ్స్లలో కల్తీ ఉంది, వాటి నుంచి పురుగులు వస్తున్నాయని రీసెంట్గా ఒక ఛానల్ దీని మీద ఒక ఆపరేషన్ లాంటిది స్టార్ట్ చేశారు, దీన్ని టోటల్గా క్లోజ్ చేయాలి అని. సో ఈ ఆపరేషన్లో భాగంగానే అక్కడ కోవా అమ్మే పర్సన్ కూడా సేమ్ ఇలాగే అడగడం స్టార్ట్ అయింది. ఎవరైతే ఆ ఛానల్కి సంబంధించిన యాంకర్ ఉన్నారో, అంటే జర్నలిస్టో, ఆ పర్సన్ ఆ బ్రో అయితే నీట్ అండ్ క్లియర్గా తను ఏదైతే పని మీద వచ్చాడో అదే పని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నమాట. ఎవరైతే కోవా అమ్ముతున్నారో ఆ పర్సన్ని, అసలు మీరెవరు, ఇక్కడ ఎందుకు కోవా అమ్ముతున్నారు, ఈ కోవా ఫ్రెష్ అయినా లేకపోతే ఇంకెప్పటిదా, మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, మీ ఐడి ప్రూఫ్స్ ఏంది, మీ ఆధార్ కార్డ్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. ఇక్కడ వరకు ఓకే, ఎందుకంటే తను ఒక ఛానల్ నుంచి వచ్చారు, ఆ ఛానల్ పేరు నేను మెన్షన్ చేయట్లేదు. ఆ ఛానల్ నుంచి వచ్చినప్పుడు తన పని ఏదో తను చేస్తుండో, ఆ బ్రదర్ అయితే ఎవరు ఉన్నారో తన పని తను చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ చుట్టూ ఉన్న మనుషులు ఉన్నారో ఆ మనుషులందరూ గ్యాదర్ అయ్యి ఒక మనిషి చుట్టూ సరౌండెడ్ నిలబడి ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ ఇస్తుంటే ఆ పర్సన్ ఎంత బాధపడుతుందో ఆ వీడియో చూస్తున్న దృశ్యం అర్థమవుతుంది. నేను ఇన్స్టాగ్రామ్లో చూసిందే 30 సెకండ్స్, కాకపోతే అది టోటల్ వీడియో చూస్తున్నంతసేపు ఆ పర్సన్ ఎవరైతే సెల్ చేస్తుండో కోవాబన్లో, ఆ పర్సన్ ఎందుకంత ఇబ్బంది పడతాడో అని తెలుసుకోవడం కోసం ఆ టోటల్ వీడియోస్ అన్ని చూసాను నేను. అంటే ఈ ఒక్క కోవాబన్ వీడియోలో కాదు, మేడారంలో దానికి ముందు కూడా ఈ ఛానల్ వాళ్ళు ఆ ఆపరేషన్ సంబంధించిన కొన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేశారు. అవి కూడా టోటల్గా చూసే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీళ్ళంతా ఏంటంటే ఒక ఆపరేషన్ క్రియేట్ చేసారు, ఆ ఆపరేషన్ మీద ఫైట్ చేస్తారు. కోవాబన్లు కల్తీ బండ్లు అమ్మకూడదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, అవి కూడా క్వాలిటీ లేని కోవాబన్ అని చెప్పి అమ్ముతున్నారు, వాటి మీద వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అక్కడి వరకు ఓకే. ఎవరైతే కోవాబన్ అమ్ముతున్న పర్సన్, ఆ పర్సన్కి లిటరలీ అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఐడియా లేదు. ఎవరు వస్తున్నారు, ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా తెలియదు. ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నాడో తను క్వశ్చన్స్ అడుగుతున్నంతసేపు నాకు నార్మల్గానే అనిపించింది, ఎందుకంటే తన పని తను చేసుకుంటుండు, తను ఏదైతే ఫైట్ చేస్తుండో ఆ పని మీదనే ఉండు, తను క్వశ్చన్స్ అడుగుతుండు, ప్రూఫ్స్ చూపిస్తుండు, నువ్వేంది వాటి అని అడుగుతున్నా, అంతవరకు ఓకే. కానీ తర్వాత ఒక లేడీ మైక్ తీసుకొని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. క్వశ్చన్స్ అడగాల్సిందేమో ఛానల్ నుంచి వచ్చిన పర్సన్, తన చేసే పని తను చేస్తుండు. కానీ ఎవరైతే పక్కన అక్కడ క్రౌడ్లో ఒక పర్సన్ లేడీ తీసుకొని మైక్ అడుగుతుంది. ఆ జర్నలిస్ట్ బ్రదర్ కంటే తినే ఎక్కువ ఫేమ్ అయింది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ప్రెసెంట్. తనే యాంకర్ అనుకుని కూడా అనుకుంటారు, కానీ తను యాంకర్ కాదు భయ్య, జస్ట్ ఒక క్రౌడ్లో ఒక పర్సన్ మాత్రమే. సో ఇక్కడ వరకు ఇది క్లియర్ కదా. వాళ్ళు ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో ఆ ఆపరేషన్కి సంబంధించి పని జరుగుతుంది. అక్కడ తను క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఈయన చెప్తా ఉండు. కానీ ఈ లేడీ ఎట్లా భయపెడుతుందంటే, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ నువ్వెందుకు అమ్ముతున్నావు, నీకేం పని ఇక్కడ, మీరందరూ ఎవరు, ఎంతమంది ఉన్నారు, మీ బ్యాచ్ ఎంత, ఇవన్నీ అడుగుతుంది. సరే ఇక్కడ వరకు కూడా ఫైన్. తను అడిగిందంటే ఓకే, జర్నలిస్ట్ బ్రదర్ కూడా అడిగిండు, అతని వరకు కూడా ఓకే. కానీ ఎవరైతే ఒక్కొక్కరి తర్వాత దాని తర్వాత ఒక్కొక్క పర్సన్ యాడ్ అయ్యే కొద్దీ ఆ మనిషికి భయం పెరిగిపోయింది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ సపోజ్ నా చుట్టూ ఒక 10-15 మంది ఉన్నారు. ఆ చుట్టూ 10-15 మంది ఉండి గురి నన్ను ఒక్కడిని క్వశ్చన్ చేసి చుట్టూ ఉన్న మంది మొత్తం నన్ను ఒక కార్నర్ చేసి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది, భయం అవుతుంది. ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక తనలో తనే నలిగిపోయి కుమిలిపోయి నిలబడి మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఎందుకంత భయపడుతున్నావు, ఏం తప్పు చేసినావని, ఏ నుంచి వచ్చినావు, ఇదంతా నువ్వు అమ్మడం కరెక్టేనా, నీకు ఎవరిచ్చిన పర్మిషను, ఏడిగిలు చేస్తున్నావు నువ్వు, మీ బ్యాచ్ అంతా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్పాలో తెలియక భయపడుతుంటే కూడా నువ్వేదో తప్పు చేసినావా, నువ్వు భయపడడానికి తప్పు చేయలే కదా, మరి ఎందుకు భయపడుతున్నావు, అరే మాట్లాడుతురు భయపెడుతురు కూడా మన పైనుంచి ఎందుకు భయపడుతున్నాను అడుగుతురు. నేనేమంటున్నా అంటే, కల్తీ జరుగుతుంది, తప్పు జరుగుతుంది, ఆ ఛానల్ వాళ్ళు చేసే ఆపరేషన్ అయితే చేస్తారు నీట్ అండ్ క్లియర్గా. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఒక యూజ్ అవ్వచ్చు, వీళ్ళని ఇక్కడి నుంచి తీసేయాలనిపించవచ్చు, పోలీసు వాళ్ళని కూడా కాల్ చేసి రమ్మనొచ్చు, వాళ్ళు రావచ్చు. కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కాకుండా ఎవరెవరో దూరి ఆ పర్సన్ని భయపెట్టి బామాలి, వీళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్స్కి ఆయన నీట్ అండ్ క్లియర్గా ఆన్సర్ చెప్తున్నా కూడా నువ్వెందుకు భయపడుతున్నావు అడిగి మరీ భయపెడుతున్నారు వీళ్ళు. ఆయన ఎంతసేపటికి, అన్న నేను ఒక కూల్ అన్న,
నాది ఇది కాదు, ఇది మా ఓనర్ ముందుండు, ఆయనతో వెళ్ళి మాట్లాడండి, నేను జస్ట్ డైలీ కూలి తీసుకునే పర్సన్ని, నేను అంతకు మించి ఏం లేదు నాది, ఇందులో ఏం కలుపుతారో ఎట్లా కలుపుతారో అనేది కూడా నాకు క్లియర్గా తెలియదు అని చెప్పి ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ చెప్పి క్లోజ్ చేశారు. ఆ బ్రెడ్ ఎప్పటిదో ఎక్స్పైర్ అయిందనేది జర్నలిస్ట్ బ్రదర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఎందుకంటే ఆ రీసెంట్గా చేసిన వీడియోలలో తను చాలా చూసున్నాడు కాబట్టి తనకంత మ్యాటర్ అంటే తెలుసు, నడుస్తుంది. ఆయన వృత్తిపరంగా ఆయన ఓకే, నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఈ చుట్టూ ఉన్న మంది ఎందుకు అంత భయపడతారు ఆ పర్సన్ని? సేమ్ ఇదే ఇష్యూ మేడారంలో కూడా జరిగింది. మేడారంలో కూడా ఇదే ఛానల్, ఇదే పర్సన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో సేమ్ ఇయే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాకపోతే అక్కడ పోలీసులు ఉన్నారు, క్రౌడ్ లేదు, చుట్టూ ఒక్క క్రౌడ్ని కూడా ఉంచాలి. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కూడా, మీకు ఇక్కడ ఏం పని అయ్యా, మీరు వెళ్ళని మేము చూసుకుంటాం చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళని పంపించేసి, ఎవరైతే పోలీసు వాళ్ళు ఈ జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేయకుంది. అప్పుడు ఆయన ఎవరైతే కోవాస్ అమ్ముతున్నారో మేడారంలో, ఆయన భయపడకుండా నీట్ అండ్ క్లియర్గా ఆన్సర్ చెప్తూ అన్న నా తప్పేం లేదన్న అన్నట్టు వాళ్ళు మాట్లాడుతారు. అక్కడ వరకు ఓకే. అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి క్రౌడ్ ఎవ్వరు లేరు. కానీ ఇక్కడ క్రౌడ్ మాత్రం ఆ పర్సన్ అడిగే క్వశ్చన్స్కి ఆయన ఏం చెప్పాలో తెలియక భయపడతాడు. చెమటలు పడుతున్నాయి, ఆయన షర్టు చూస్తే మొత్తం నలిగిపోయింది. అసలు అతను చూస్తే ఎలా ఉందంటే డే మొత్తం నిలబడి అమ్మినట్టు కనిపిస్తాడు ఆ పర్సన్. ఆ పర్సన్కి వచ్చేది 100, 200, 300 సంథింగ్ ఎంతైనా రావచ్చు. స్కామ్ జరగవచ్చు, ఫ్రాడ్ జరగవచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా పట్టుకుంటున్నారు, అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు లేరు, పోలీస్ పర్సన్స్ లేరు, ఆ జర్నలిస్ట్ అన్న ఈ క్రౌడ్, వీళ్ళందరూ కలిసి లిటరలీ మానసికంగా కొంచెం బాధ పెట్టిగా ఆ పర్సన్ని. నాకు వీడియో చూస్తున్నంతసేపు అదే అనిపించింది. అలాని ఈ ఆపరేషన్ తప్పని నేను చెప్పట్లేదు, ఏదైతే ఫైట్ చేస్తున్నా రైట్ కాజ్. ఎందుకంటే అలాంటి కోవబండ్లు తినడం వల్ల మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అదంతా ఓకే ఫైన్. కానీ ఇక్కడ ఒకే దగ్గర జరుగుతుందా? గల్లీకి 2-3 వెళ్తున్నాయి కోవబండ్ల బండ్లు ఇప్పుడు బయటికి. అది మన హైదరాబాద్లో ఎందుకు ఉండాలి, మన ఇండియాలో ఎందుకు ఉండాలి? వాటన్నిటి మీద ఫైట్ చేస్తారా? లేదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ స్ట్రీట్ వెండర్స్, అంటే ఎవరైతే స్ట్రీట్ సెల్లర్స్ ఉంటారు కదా, రోడ్డు పక్కన పెట్టుకొని అమ్మేటోళ్ళు ఉంటారు, చిన్న చిన్న షాప్స్ టైప్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే వీళ్ళ గొంతులు రైజ్ చేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ క్రౌడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఏదైనా ఇష్యూ జరిగిందంటే చాలు, చుట్టూ ఒక గుమ్మి కూడి ఆ మనిషిని భయపెట్టి బాబట్టి ఇది చేయాలి. ఇదే తెలుసు వీళ్ళందరికీ. జస్టిస్ జరగాలి అది, కానీ అది ప్రాపర్ వేలో జరగాలి. అంతేగాని ఒక మనిషిని భయపెట్టి తనని మానసికంగా వేధించి ఎన్ని జరగకూడదు. ఎవరైతే ఆపరేషన్ స్టార్ట్ చేసారో దీని మీద, ఆ పర్సన్ ఆ జర్నలిస్ట్ అన్న ఎవరైతే ఉన్నారో తను చేసే పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుండే. ఎక్కడ స్టాల్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అడుగుతుండు, క్వశ్చన్ చేస్తుండే. ఎందుకంటే ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసాను నేను, అది తప్పు కాదు. కానీ ఏదైతే మనం పీపుల్ ఉన్నామో ఆపోజిట్ పర్సన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు అది మనం చెయ్యాలా, అది మనకు అవసరమా అనవసరమా తెలుసుకొని ఆన్సర్ చేయాలి. అలానే నేను క్రౌడ్కి సపోర్ట్ చేస్తలేను, ఇటు కోవాస్ చేసే పర్సన్ని సపోర్ట్ చేస్తలేను. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో తను ఒక్కడే ఉంటూ తన చుట్టూ 10 మంది ఉన్నారు. ఆ 10 మంది అడిగే క్వశ్చన్స్ తను చెప్పలేకనే తను చాలా బాధపడుతుండు, కానీ అది చెప్పలేకపోతుండు. కానీ ఆ జర్నలిస్ట్ అన్న అడిగే ప్రతి క్వశ్చన్కి తను ఆన్సర్ ఇచ్చిండు. ఐడి ప్రూఫ్లు లేవు, అది తప్పే, ఆధార్ కార్డు లేదు, ఏది లేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారు. కానీ ఇలాంటి వాళ్ళు మన హైదరాబాద్లోకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్ముతారు కదా, నార్త్ అని, నేపాల్ అని, సంథింగ్ చాలా మంది వచ్చి మన దగ్గర చాలా స్టాల్స్ పెట్టుకుంటారు. చాలా మంది వాళ్ళ బతుకుతెరువు కోసం బతుకుతున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయగలిగే దమ్ము ఉందా వీళ్ళందరికీ? లేదు. ఎవరో ఒకరిద్దరు ఇష్యూ బయటికి తీసుకొస్తే దాన్ని ట్రెండ్ చేసి, దాన్ని ఫేమ్ చేసి, దాన్ని క్వశ్చన్ చేయడం తప్ప మనకేం ఉండదు. ఇప్పుడు ఏదైతే ఈ కోవాబంద్ గురించి ఏదైతే జర్నలిస్ట్ అన్న ఈ ఛానల్ గురించి స్టార్ట్ చేసిందో, స్టార్ట్ చేసేంత వరకు ఈ కోవాబంద్ ఇష్యూ ఇట్లా జరుగుతుందని కూడా క్లియర్గా ఎవరికి తెలీదు. జస్టిస్ జరగాలి, అది ప్రాపర్ వేలో జరగాలి. అది తప్ప రైట్ అని చెప్పేటోళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, సంథింగ్ చాలా ఉన్నాయి. కానీ ఎవరైతే నార్మల్ పీపుల్ వీళ్ళ మీద ఊకనే రియాక్ట్ అయ్యి ఆయన ఏదో క్వశ్చన్ చేస్తా అంటే పక్కన నిలబడి చాలామంది నీ ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు కట్టేస్తాం నిన్ను. ఇంకొకరు అయితే ఏదేదో మాట్లాడుతారు బూతుల టైపు. అదంటే ఏందన్నా, అది కరెక్ట్ కాదు. ఆయన జస్ట్ కూలీ అంతే, కూలీ పని చేస్తాను. ఆయనకి ఇంత రోజుకి ఇంత డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడంటే. తను ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్, తను అమ్మడం వరకే తెలుసు. తన పైన ఉన్న ఓనర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించండి, తప్పులేదు. కానీ ఇలాంటి పర్సన్స్ మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఏదైతే రోజు కూలీ చేసుకుంటారో వాళ్ళని, చిన్న చిన్న షాప్స్ వాళ్ళని కానీ స్ట్రీట్ సైడ్ అమ్ముకునే వాళ్ళని మాత్రం దయచేసి అంత ఇబ్బంది పెట్టకండి. క్వశ్చన్ చేయండి, అడగండి, అడిగినంతసేపు అడిగి పోలీసులను పిలిపియండి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. చుట్టూ నిలబడి నన్ను కొడతారేమో, నన్ను ఇంకేదో చేస్తారని అన్న ఫీల్ ఆ పర్సన్కి క్రియేట్ చేయకండి. అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే ఇన్స్టాలో ట్రెండ్ అయిందో ఆ లేడీ ఛానల్లో ఉన్న పర్సన్ కూడా కాదు, ఇంకేది కాదు, ఆ జర్నలిస్ట్ ఎవరైతే అడుగుతున్నారో
ఆ అన్న మాత్రం ఇందులో మెయిన్. ఆ అన్న స్టార్ట్ చేసిండు, మేడారాలు కూడా జరిగింది. కావాలంటే ఛానల్ కోవాబంద్ ఇష్యూ అని యూట్యూబ్లో కొట్టండి, మీకు ఆటోమేటిక్గా వీడియోస్ వచ్చేస్తాయి ఈ ఛానల్కి సంబంధించి. అవి అందులో క్లియర్గా ఉంటుంది. నేను ఫైట్ చేయడం తప్పనట్లేదు, ఇలాంటి బయటికి తీసుకురావడం కూడా తప్పనట్లేదు. స్కామ్స్ ఫ్రాడ్స్ జరిగినాయి అంటే ఒకే దాంట్లో కాదు, మనం తినే కూరగాయల్లో, తిండిలో, రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఫుడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, వాటన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామా? చేసినంతసేపు మ్యాథ్స్ క్లియర్ అవుతుంది. కానీ కొన్ని అలాగే నడుస్తుంది, కొన్ని నడవట్లేదు, కొన్ని నడిచినా కూడా మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పట్టుకొని కూడా, ఒకవేళ పోలీసు వాళ్ళు వీళ్ళని పట్టుకున్నా కూడా ఒక 2-3 డేస్లో రిలీజ్ అయిపోతున్నారు. ఆ విషయం కూడా జర్నలిస్ట్ అన్న అందులో చెప్పిండు. సో అలాంటివి జరగకుండా ఏదైతే కల్తీ జరుగుతుందో వాళ్ళని మాత్రం పట్టుకోండి, తగిన శిక్ష వేయండి. ఇలాంటి కూలి పని చేసుకొని 100-200కి దినమంతా కష్టపడే పర్సన్స్ మాత్రం ఇబ్బంది పెట్టకండి భయ్య, ప్లీజ్. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ వీడియో చూస్తున్నంత చెప్పు నాకు ఆ పర్సన్ మీద బాధ అనిపించింది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద జరిగే ఇష్యూ నాకు ఏం అనిపించలేదు. తప్పే, కానీ ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా ఎన్ని చేసినా కూడా తప్పే. కానీ అది అడిగే వాళ్ళు మాత్రమే అడిగితే బాగుంటుంది, ఎవరు పడితే వాళ్ళు అడిగితే మాత్రం బాగోదు. సో నాకైతే ఈ ఇష్యూ చూసిన తర్వాత తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది, ఎందుకంటే ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ నా ఒపీనియన్ ఇది. దయచేసి ఇలాంటి పర్సన్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి, పట్టుకుంటే వాళ్ళ ఓనర్స్ని పట్టుకోండి. ఇలాంటి కంటెంట్ అండ్ టాపిక్స్ ముందు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక నీకు ఈ కంటెంట్ నచ్చి ఉంటే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. థ్యాంక్ యూ.